హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. 37 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ తో, 33 ఏళ్ల తర్వాత రజనీకాంత్ తో మణిరత్నం మ్యాజిక్ 2-3 దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా సినిమాను రూపొందించింది. అన్ని భాషల్లో ప్రేక్షకులకు అభిమానం, ఆదరణ సొంతం చేసుకున్న దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం కమల్ హాసన్ తో తగ్ లైఫ్ సినిమాను చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో 1987 సంవత్సరంలోనే నాయకన్ సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకొని మళ్ళీ వీరి కాంబోలో రిపీట్ అవ్వలేదు. 3 దశాబ్దాలుగా వీరి ఫ్యాన్స్ మరో నాయకన్ వంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నామని కోరుతూనే ఉన్నారు. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ సెట్ అయింది. తగ్ లైఫ్ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మణిరత్నం తగ్ లైఫ్ తర్వాత చేయబోతున్న సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతుంది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో తగ్ లైఫ్ ను రూపొందిస్తున్న మణిరత్నం తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేసేందుకు సిద్ధం అవుతున్నారని, అందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే దాదాపు పూర్తి అయ్యాయి అనే వార్తలు తమిళ మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి. రజనీకాంత్ మణిరత్నం కాంబినేషన్ లో దళపతి సినిమా వచ్చింది. 1991లో వచ్చిన దళపతి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా నుంచి 33 ఏళ్లు దాటినప్పటికీ కూడా వీరి కాంబో మూవీ రాకపోవడంతో ఫ్యాన్స్ ఇంకా వీరి కాంబోలో మూవీ ఉండదేమో అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా తమిళ మీడియా వర్గాల నుంచి వీరి కాంబో మూవీకి సంబంధించిన వార్తలు రావడం ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. దళపతి సినిమా తర్వాత హీరో రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం మధ్య కొన్నిసార్లు సినిమా గురించి చర్చలు జరిగాయట. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు దర్శకుడు మణిరత్నంతో రజనీకాంత్ సినిమాను చేసేందుకు సిద్ధం అయ్యారు. రజనీకాంత్ నటించిన వెట్టాయన్ సినిమా దసరా కానుగ్గా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాను చేస్తున్నారు. ఇటీవలే జైలర్ 2 సినిమాను సైతం ప్రకటించారు. ఇదే జోష్ లో మణిరత్నం దర్శకత్వంలో సైతం ఒక సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ చేసే అవకాశాలు ఉన్నాయని తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దర్శకుడు మణిరత్నం గత చిత్రం పొన్నియిన్ సెల్వం నుంచి విజయాన్ని సొంతం చేసుకొని 2 భాగాలుగా విడుదల అయిన ఆ సినిమా కోసం మణిరత్నం చాలా కష్టపడ్డారు. సుదీర్ఘ కాలంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెబుతూ వచ్చిన మణిరత్నం సక్సెస్ఫుల్ గా తన డ్రీమ్ ను పూర్తి చేయడం జరిగింది. అందుకే ఇకపై చాలా స్పీడ్ గా సినిమాలు చేసి ప్రేక్షకులు తన నుంచి కోరుకుంటున్న విభిన్న చిత్రాలను, మంచి సినిమాలను ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఒకవైపు కమల్ హాసన్ తో తగ్ లైఫ్ సినిమాను చేస్తూనే మరోవైపు రజనీకాంత్ తో సినిమాకు చర్చలు దాదాపుగా ముగించేశారు. వచ్చే ఏడాదిలో సూపర్ స్టార్ తో మణిరత్నం సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.